హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ అయితే నా పీస్ఫుల్ మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయానండి. పిల్లలు లేచే ఒక 1 అవర్ ముందే నేనైతే నిద్రలేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. అంటే రోజు కొంచెం లేట్గానే నిద్రలేస్తానండి. సో పిల్లలతో హడావిడి అయిపోతుంది. అసలు నాకు కొంచెం కూడా టైం దొరకట్లేదు. అందుకే ఇంకా పిల్లలు లేచి ఒక 1 అవర్ ముందే ఫస్ట్ అయితే ఇలా లెమన్ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. హ్యాపీగా బాల్కనీలో కూర్చొని అలా వాటర్ తాగితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అందుకే ఇంకా ఇప్పటి నుంచి అయితే ఫిక్స్ అయిపోయాను. ఒక 1 అవర్ అయినా కనీసం 2 అవర్స్ అలా ముందు లేచేసి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి ఇలా ప్రశాంతంగా కొద్ది టైం స్పెండ్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా చూడాలి, ఇవాళ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఇంకా అండ్ నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇలా హాట్ వాటర్ తాగుతాను. అండ్ నాకు కొంచెం ఏదైనా ఫుడ్ తినాలండి. హాట్ వాటర్ తాగి కూడా ఎక్కువ టైం ఉండలేను నేను. అందుకే ఇంకా ఎక్కువగా తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక ఏమైనా ఫుడ్ తీసుకుంటాను. నాకైతే పొట్టలో ఏదోలా అనిపిస్తుంది తినకపోతే. హాయ్ అండి, నేను వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నానని చెప్పాను కదా. సో మార్నింగ్ లేవగానే నాకైతే చాలా నీరసం వస్తుందండి. అండ్ నేను ఇంత ఫుడ్ తక్కువ తీసుకుంటే మళ్ళీ బ్రెస్ట్ మిల్క్ ఎక్కడ తగ్గిపోతాయో అనేసి అయితే నేనైతే ఇవాళ బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ ఎనర్జీ మంచిగా ఉండడానికి ఇవాళ అయితే ఒక మంచి ప్రోడక్ట్ గురించి అయితే చెప్తున్నానండి. నేనైతే పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. అదేంటి అనుకుంటున్నారా? హెలోఫై వాళ్ళ డ్రై ఫ్రూట్ మిక్స్ అండి. ఇది మనకి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కే కాదండి, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఈచ్ ట్రైమిస్టర్కి మిక్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అంటే బేబీ ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ కొంచెం అంటే ఎదగాలి కదా, సో అలా ఆ మిక్స్ ఉంటుంది. అండ్ మనకి లాస్ట్ ట్రైమిస్టర్కి అయితే ఫోలిక్ యాసిడ్, బ్రెయిన్ డెవలప్మెంట్కి అలా డిఫరెంట్ మిక్సెస్ అయితే ఉంటాయండి. ఇందులో చూసారు కదా, మనకి ఫ్లాక్స్ సీడ్స్ మనకి అండ్ నువ్వులు ఇలా అన్నీ ఉంటాయండి. ఇందులో అయితే కొనుక్కోము కదండి. సో ఈ హెల్దీ మిక్స్ కొనుక్కున్నారంటే సో మీకైతే దానిలో మనకు కావాల్సినవి, మన బేబీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నేను యూస్ చేస్తున్నాను. అండ్ మనం ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. సో మనం ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేసినా సో మనం తీసుకెళ్ళిపోవచ్చు. చూసారు కదా, ఇవైతే మంచిగా వాష్ చేసుకొని నైట్ మనం నానబెట్టేసుకొని తినడం అంతే. సో మనం అన్ని తింటున్నామా లేదా, ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే మనం కొనుక్కోం కదా. సో మనకి మన బేబీకి కావాల్సిన ప్రోటీన్ అన్నీ ఇందులో ఉంటాయి. సో నేనైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకైతే ఆఫర్ కూడా వస్తుంది. అండ్ మనం మంచిగా ఉంటేనే కదా బేబీ కూడా మంచిగా ఉండేది. అందుకే నేనైతే డైలీ మార్నింగ్ అయితే ఇది తింటున్నాను. సో ఇదైతే మనకి బ్రెస్ట్ మిల్క్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ మదర్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే మీరైతే ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు హెలోఫై యాప్ గురించి అయితే తెలుసు కదా, మనం ప్రెగ్నెన్సీ అంతా ట్రాక్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి కదా. సో హాఫ్ అన్ అవర్ అయ్యాక ఇలా హెల్దీ మిక్స్ అయితే తింటానండి. సో ఏదో ఒకటి తింటే కొంచెం ప్రశాంతంగా అనిపించేస్తుందని. ఇంకా నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదేమో అండి. మా ఋషిబాబు చూసారా ఇల్లు ఎలా చేసేసాడో, ఇంకా మొత్తం ఇవంతా సర్దేస్తున్నాను. నాకు తెలిసి ఇదే ఎక్సర్సైజ్ ఏమో, కూర్చోవడం, లేవడం, మార్నింగ్ ఇదిగోండి చూసారు కదా ఇలా బెడ్షీట్, ఇవే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అంటారు కదా, ఇవే సరిపోతాయేమో. ఇంకా లేవగానే ఫస్ట్ అయితే బెడ్షీట్ చేంజ్ చేస్తానండి. ఎందుకంటే మా చిన్న బాబుకి ఎక్కువగా ముందు రూమ్లోనే పడుకోబెడతాను. సో రోజు బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తాను. అండ్ చిన్న పిల్లోడు కదండి, కొంచెం హైజీన్ ఉండాలనేసి ఇంకా రోజు బెడ్షీట్ అంతా చేంజ్ చేసేస్తాను. ఇంకా లేచేస్తాడండి మా చిన్న బాబు. అంటే నేను పక్కకుంటే ఎక్కువసేపు పడుకుంటాడు, కానీ ఇంకా నేను లేచేసా కదా, సో ఇంక ఇప్పుడైతే నిద్ర లేచేస్తాడు. అందుకే ఇవన్నీ సర్దేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా లేచాడంటే హడావిడి స్టార్ట్ చేస్తాడండి మా చిన్నోడు కూడా. ఇక్కడ నేను ఇవన్నీ సర్దేలోపు అయితే అక్కడ నిద్రలేచేసాడు. ఇంక చూసారు కదా ఎంత బాగా ఆడుకుంటున్నాడో. మంచిగా ఉంటాడండి మార్నింగ్ లేచాక. అంటే నిద్ర లేవడమే ఏడుపు అలా ఏమీ ఉండదు, హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు కొద్దిసేపు అయితే. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా చిన్న బాబుని చూపించమని. ఇదిగోండి ఎంత బాగా నవ్వుతున్నాడో కదా. అండ్ ఇంకా బాబుకైతే లేవగానే ఇంకా పాటిపోయాడండి. ఇంకా అది క్లీన్ చేసేసి ఇలా క్లాత్ డైపర్స్ అయితే వేస్తాను, లేదంటే మనల్ని తడిపి ముద్ద చేస్తాడండి. ఇంకా అబ్బాయిలు తెలిసిందే కదా, ఇంకా ఎటు పోస్తారో ఏంటో తెలీదు. అందుకే నైట్ అయితే అంటే నార్మల్ ఆ డైపర్స్ వేస్తాను. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇట్లా క్లాత్ డైపర్స్ తీసుకున్నాను, సో అవి వేస్తానండి. అండ్ మీరు అందరికీ ఇది ఒకటి చూపించాలి. చూసారు కదా ర్యారీ క్యాప్ అని ఐరన్ డ్రాప్స్. బాబుకైతే D3తో పాటు ఐరన్ డ్రాప్స్ కూడా వేస్తున్నామండి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు. అంటే 5th మంత్ వచ్చేసింది కదా, ఇంకా డాక్టర్ అయితే వేయమన్నారు. చూసారు కదా మా వాడైతే బోర్లా పడుతున్నాడండి. అంటే ఇంకా పర్ఫెక్ట్ రావట్లేదు, ఇంకా మెడల్ నిలబెట్టట్లేదు. సో కొద్దిగా అయితే బోర్లా పడుతున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే మసాజ్ చేపిస్తాను అన్నారు.
ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ పని చూస్తున్నానండి. మీరు ఎప్పుడైనా ఈ చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పీనట్స్ బాగా ఫ్రై అయిపోయాక అందులో ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసేసి అయితే చట్నీ చేసుకోండి. అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకా మీరు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. నేను ఇవాళ దోశలు వేద్దాం అనుకున్నాను. ఇంకా దోశల్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అండ్ నేను తాలింపులో కరివేపాకు అంతా వేయనండి, ఇలా మిక్సీ పట్టే ముందే వేసేస్తాను. ఎందుకంటే మా పెద్ద బాబు ఈజీగా తినేస్తాడని. అండ్ నేను కూడా ఎక్కువగా కరివేపాకు తినండి, అందుకే ఇలా మిక్సీలోనే వేసేస్తాను. చెప్పాను కదా ఇంకా దోశలు వేద్దామని. ఇలా నైటే పెసర్లు అండ్ శనగలు అయితే నానబెట్టేసుకున్నాను, కొంచెం రైస్ వేసేసి. ఇంకా అదైతే దోశ వేద్దామనేసి అయితే అనుకుంటున్నానండి. యాక్చువల్గా శనగలు బాయిల్ చేసి ఇచ్చాను మా బాబుకి, సరిగ్గా తింటున్నట్టు అనిపించలేదు. అందుకే ఇంక ఇలా దోశలు అయితేనే ఇష్టంగా తింటాడండి. 2 దోశలు తినేస్తాడు ఈజీగా. సో హెల్దీ కదా ఇంకా అనేసి అయితే ఇదైతే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా పెద్ద బాబుని అయితే రెడీ చేసేసానండి. రెడీ చేసేసి ఇంకా బాబుకు కూడా దోశలు వేసేసాను. అసలు చాలా బాగుంటాయండి దోశలు, మీరు ఒకసారి ట్రై చేయండి. మంచి ప్రోటీన్ ఫుడ్, అంటే నేను వెయిట్ లాస్ ట్రై చేస్తున్నా కదా, ఇంక ఇలా మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అనేసి మార్నింగే ఇలా మంచిగా దోశలు వేసేసుకునేసి అయితే తినేసామండి. అండ్ నేను దోశలు ఎప్పుడు వేసినా అందులో అయితే ఆయిల్ వేయనండి, అస్సలు ఆయిల్ వేయకుండానే దోశలు వేసేస్తాను. ఇంకా బాబుకు బాక్స్లో అయితే డేట్స్, బనానా, జీడిపప్పు ఇలా అయితే పెట్టేసి అయితే పంపిస్తాను. అండ్ రోజు ఏదో ఒక డిఫరెంట్గా పెడతానండి, డైలీ సేమ్ పెడితే కూడా తిండు సరిగ్గా. అందుకే ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే పెడుతూ ఉంటాను. ఇంకా బాబునంతా స్కూల్కి పంపించేశాను. ఇంక ఇవాళ దోశల ప్రోగ్రాం కదా, ఇంకా మా చిన్న బాబు అల్లరైతే స్టార్ట్ అండి. ఆ క్లాత్ డైపర్ వేసేసాను, మళ్ళీ దానిలో పాటిపోయాడు. ఇంకా అదైతే మార్చేశాను. అండ్ ఇందులో పడుకుంటబెట్టేటప్పుడు అయితే డైపర్ వేస్తానండి, ఎందుకంటే అది కూడా పాడు చేసేస్తాడేమో అని. ఇంకా నా కిచెన్లోనే పెట్టుకున్నాను ఇవాళ. సో ఆడిపిస్తూ నేనైతే దోశలు వేసుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం పడుకుంటున్నాడండి, ఇందులో కొద్దిసేపు అయితే ఆడుకుంటాడు. ఎంతో ఆడుకోడండి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా అంతే, హాఫ్ అన్ అవర్ ఆడతాడేమో. ఇంకా తర్వాత అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేసేస్తాడండి. కానీ ఇవాళ అయితే చాలా ప్రశాంతంగా గడిచింది రోజైతే. అంటే నేను కొద్దిగా ముందు లేవడం వల్ల డే అయితే హడావిడి లేకుండా పీస్ఫుల్గా గడిచిందండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. రోజైతే హడావిడిగా లేచేసి హడావిడి అయిపోతుందండి. ఇలా కొద్దిసేపు ముందు లేచేసాను అనుకోండి, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయిపోయింది. ఇక్కడ మా చిన్న బాబు కూడా మంచిగా ఫీడింగ్ ఇచ్చేసి అందులో ఆడిపిస్తే చాలా బాగా ఆడుకున్నాడు. అసలు నేను ఇది వాడట్లేదండి, ఇక నుంచైనా ఇలా అప్పుడప్పుడు కిచెన్లో పక్కకు పెట్టేసుకోను అలా ఆడుకుంటూ ఉంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయాకైతే ఏడ్చేసారులేండి. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి కూడా దోశలేసి అయితే ఇచ్చేసాను. పర్లేదు, నేను కూడా తినేసరికి బాగా ఆడుకున్నాడండి. ఇలా అయితే ఉంటుంది మా ఇద్దరు పిల్లలతో నా మార్నింగ్ రొటీన్ అయితే. అండ్ హాలోఫై ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ మంచి ప్రోడక్ట్, అంటే మంచి బ్రాండ్ కూడా. ఒకసారి మీ పిల్లలకి ఏదైనా కావాలంటే అయితే నేను కూపన్ కోడ్ ఇచ్చాను కదా, అది తీసుకోండి, మీకు ఫ్లాట్ 100% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.